మీరు బయలుదేరండి. సింధు, నా పర్స్ తీసుకునిరా. ఇదేం డోర్రా నాయన, ఎంత తీసినా రాదు. అన్నయ్య, పైన ఏదో సౌండ్ వచ్చింది కదా? నాకు అదే వినిపించింది. పద చూద్దాం. సార్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇంకొకసారి ట్రై చేస్తాను. ఏం జరుగుతుందో ఏంటో. అల్లుడు గారిని నువ్వే కాపాడాలమ్మా. లక్ష్మి ఫోన్ కనెక్ట్ అయిందా? లేదమ్మా, కరెక్ట్ టైంకి అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్క, ఎవరో వాళ్ళ అబ్బాయి ఉన్నాడన్నావు కదా, అతనికి ఒకసారి కాల్ చేయి. ఇప్పుడు చేస్తాను. ఇతను కూడా ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? విజయ్ ఆఫీస్లోనే ఉంటుంది కదా, తనకి కాల్ చేస్తాను. అప్పుడు సార్తో మాట్లాడొచ్చు. హలో విజయ్, అక్కడ బాస్ ఉన్నారా? ఫోన్ ఇవ్వవా? ఆయన లేరు కదా, ముంబైలో బిజినెస్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళారు. అయ్యో అవునా? అలా అయితే అశ్విన్కి ఫోన్ ఇవ్వు. ఆ మహానుభావుడు ఇక్కడెందుకుంటాడు? ఇంకా ఆఫీస్కి రాలేదు. ఆఫీస్? అశ్విన్ సార్ ఈరోజు ఆఫీస్కి రాకుండా పోవాలా? ఏమైందే, ఎందుకంత కంగారు పడుతున్నావు? తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళేలోపు అశ్విన్ సార్ వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయి, సరేనా? భగవంతుడా, ఏదో ఒక మార్గం చూపించు. అత్తయ్య, మామయ్యకి ఏమైంది? అడుగుతుంటే ఎవరు ఏం మాట్లాడరేంటి? నాకు చెప్పండి అత్తయ్య, మామయ్యకి ఏమైంది? అమ్మో, మామయ్యకేం కాలేదు. ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఏమైందో నిదానంగా తెలుసుకొని తర్వాత మామయ్యని ఇంటికి పంపిస్తారు. ఇంతే జరిగింది. ఏంటి, పోలీస్ అంకుల్ తీసుకెళ్లారా? వాళ్ళు కొడతారు కదా, పాప మామయ్య. అమ్మో, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, అలా ఏడవకూడదు. తప్పు చేయకపోతే పోలీస్ అంకిల్స్ అలా కొట్టరు. మీ మామయ్య ఏ తప్పు చేయలేదు. నేను వెళ్ళి మీ మామయ్యని తీసుకొస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మామయ్యని తీసుకొస్తాను. వినోదన్నయ్య, అమ్మా, చెప్పండి సిస్టర్, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెరుక్కూడని ఘోరం జరిగిపోయిందన్నయ్య. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఏంటి, అరెస్టా? ఏం తప్పు చేశాడమ్మా? ఆయనేం చేయలేదన్నయ్య.
ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. మా బాస్ సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ లో క్యాష్ ఉంది. ఆయన లంచం తీసుకున్నట్టుగా అశ్విన్ కంప్లైంట్ చేశారు. ఆ అశ్విన్ గాడు ఉత్త వెదవమ్మా. ఇలా అబద్ధపు ఆరోపణలు చేయడానికి వాడికి సిగ్గులేదు. ఇదంతా నా వల్లే. పాపం ఆయన నా కోసమే ఆఫీస్కి వచ్చారు. ఆయన రాకపోయింటే ఇలా జరిగేది కాదు. నా వల్లే ఇన్ని కష్టాలు. అయ్యో నువ్వేం బాధపడకమ్మా, హరికేం కాదు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయించిన ఆ అశ్విన్ గడే దర్జాగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలమ్మా? నువ్వు ధైర్యంగా ఉండు. ఈ సిచ్యువేషన్లో హరికి నీ అవసరం ఎంతో ఉంది. అమ్మా నువ్వే వాడికి అండగా నిలబడాలమ్మా. నువ్వు స్టేషన్కి వెళ్ళమ్మా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వేం భయపడద్దమ్మా. హరి బయటికి రాని. ఈ అశ్విన్ గడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. అబ్బా అమ్మా అమ్మా నాకు బుద్ధి చెప్పాలని వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏమైపోయారో కూడా తెలీదు. వీళ్ళు నాకు లెక్క ఏంటి? ఇదంతా నేనే చేయించానని ఆ హరిగాడికి తెలియాలి. ఇకపై జైల్లో ఊచలు లెక్క పెడుతూ కూర్చోవాలి. వాడు జైల్లో ఓచలు లెక్క పెడుతుంటే ఆ లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది బాస్. ఈ సీన్ తలుచుకుంటే ఎంత అందంగా ఉందో. వాళ్ళకే తెలివితేటలున్నాయనుకున్నారు. నేనిచ్చిన దెబ్బకి కోలుకోలేరు. ఆట ఇప్పుడే మొదలైంది. ఎలా ఆడుకుంటానంటే ఈ జన్మలో నా పేరు తలుచుకుంటే వాళ్ళకి నిద్ర పట్టకూడదు. లక్ష్మి, నువ్వు ఎలా కోలుకుంటావో నేను చూస్తాను.